మనం రోజు చూసే న్యూస్ మనల్ని ఒక రకమైన పనికిరాని స్థితిలోకి నెట్టేస్తుంది. యాక్టివ్గా హ్యాపీగా ఉండాల్సిన మనం ఎనర్జీ మోటివేషన్ లేకుండా ప్యాసివ్గా అసమర్థుల్లా మారిపోతున్నాం. ఎందుకంటే మనం చూసే న్యూస్ స్టోరీసు అన్నీ మనం ఏమాత్రం మార్చలేని విషయాల గురించే ఉంటాయి. ఒక సగటు మనిషి చూసే న్యూస్లో తను నిజంగా ప్రభావితం చేయగలిగే విషయం 1% కంటే చాలా తక్కువ. మరి మిగతా 99% న్యూస్ ఎందుకు చూస్తున్నాం? అది ఎక్కడికి పోతుంది? మనల్ని ఏమీ ఎఫెక్ట్ చేయకుండా గాల్లో కలిసిపోతుందా? ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలింది, అమెరికా ప్రెసిడెంట్ ఏదో కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు, ఎక్కడో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ క్రైమ్, అక్కడ యాక్సిడెంట్లు, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, సెలబ్రిటీలు డైవోర్స్ తీసుకుంటున్నారు, ఇలా రోజు ఎన్నో న్యూస్ వింటూనే ఉంటాం. అందులో ఏ ఒక్కటి నీ కంట్రోల్లో ఉండదు. ఈ డిజాస్టర్స్ జరుగుతుంటే నువ్వు వాటిని ఆపలేవని తెలిసి మరీ నువ్వు చూస్తూ ఉండిపోతావు. ఆ సిచ్యుయేషన్ నువ్వు బెటర్ చేయగలిగితే బాగుండు అనిపిస్తుంది, కానీ నువ్వు మార్చగలిగే రేంజ్లో ఉండవు. 100లో 1 మార్చగలిగినా అది గొప్ప విషయమే. ఇలాంటి మార్చలేని విషయాలే మనలో దుఃఖం, నిరాశను నింపుతాయి, మనల్ని నిరాశావాదులు చేస్తాయి. అసలు మనం రకరకాల న్యూస్లు చూసే అలవాటు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది మీడియా నేర్పించిన అలవాటు కాదు. మన సర్వైవల్ కోసం ఎవల్యూషన్లో మనం మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో థ్రెట్స్, ఆపర్చునిటీస్ని స్కాన్ చేసేలా ఎవాల్వ్ అయ్యాం. ఆపదల గురించి తెలిస్తే వాటి నుంచి కాపాడుకోవచ్చు, ఆపర్చునిటీస్ తెలిస్తే వాటిని చేసి బెనిఫిట్ పొందవచ్చు. అందుకే అప్పట్లో సమాచారం అనేది మనకు ఒక సర్వైవల్ అడ్వాంటేజ్గా ఉండేది. మనలో ఉండే ఆ డ్రైవ్ని ఇప్పుడు మీడియా గట్టిగా యూజ్ చేస్తుంది. కంటిన్యూస్గా అప్డేట్స్ కోరుకునేలా, వాటికి ఎడిక్ట్ అయ్యేలా న్యూస్ ఇస్తుంది. ఆపర్చునిటీస్ కంటే థ్రెట్స్ గురించే న్యూస్ ఎక్కువ. అందుకే మనం హోప్, ఎక్సైట్మెంట్లో కంటే ఎప్పుడూ ఏదో ఒక భయంలోనే ఎక్కువ ఉంటాం. మన బ్రెయిన్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఎదుర్కొని సొల్యూషన్స్ కనుక్కునేలాగా ఎవాల్వ్ అయ్యింది. నెగిటివ్ సిచ్యుయేషన్ అధిగమిస్తున్నప్పుడే అది యాక్టివ్గా, హెల్తీగా ఉంటుంది. అది మనకి మానసిక దృఢత్వం, సంతోషం, ఓటముల్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. కానీ మనం రోజు చూసే న్యూస్ ఏంటి? మన లైఫ్కి, మన ఇమీడియట్ సరౌండింగ్స్కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందా? వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆపర్చునిటీస్, నీకు సంబంధం లేని ఫీల్డ్కి రిలేటెడ్ ఆపర్చునిటీస్ నీకు ఎలా ఉపయోగపడతాయి? అందుకే మనలో ఫ్రస్ట్రేషన్, అసమర్థత, నిస్సహాయత వస్తాయి. అంతరిక్షంలో ఏం జరుగుతుంది? ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది? దేశంలో ఎక్కడో గొడవలు, ఇవన్నీ నువ్వు ఏమాత్రం మార్చలేని, యాక్షన్ తీసుకోలేని డిజాస్టర్స్. కానీ మన బ్రెయిన్ వీటిని థ్రెట్స్లా భావిస్తుంది. మనం వీటికి ఎక్స్పోజ్ అవ్వడం ఆపం. దీనివల్ల మనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ డ్రైవ్ షట్ డౌన్ అయిపోతుంది. యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ లేదని బ్రెయిన్కి తెలిసినప్పుడు అది మనలో ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతని తెప్పిస్తుంది. అందుకే మెల్లగా మనలో విక్టిమ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. దీన్నే సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. అంటే తెలుసో తెలియకో మనం చూసే న్యూస్ ప్రభావం వల్ల ఎప్పుడూ నిస్సహాయ స్థితిలో ఉండడం నేర్చుకుంటాం. దానికి అలవాటు పడిపోతాం. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు అన్నీ హోప్లెస్ అయిపోయాయి అని నిట్టూర్చుతాం. నువ్వు రిజల్ట్స్ మార్చలేని విషయాలకే రోజు ఎక్స్పోజ్ అవుతున్నావు కాబట్టి అది మన బ్రెయిన్కి ఒకటి నేర్పిస్తుంది. మనం ఏం మార్చలేము, మనం అసమర్థులం, మన యాక్షన్స్ వల్ల యూజ్ లేదు. సో ఎందుకు ట్రై చేయాలి? జస్ట్ కూర్చొని జరిగేది చూద్దాం, ఎనర్జీ సేవ్ చేసుకుందాం అని. ఇక్కడే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నువ్వు పవర్లెస్గా ఉండడం, హెల్ప్లెస్నెస్ని ఎక్స్పెక్ట్ చేయడం నేర్చుకున్నావు కాబట్టి ఆ మైండ్ సెట్ని లైఫ్లో అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. నీ ఫ్యామిలీ, జాబ్, స్కిల్స్, నీ లైఫ్ పర్పస్, ఇవన్నీ నీ కంట్రోల్లో ఉన్నవే. కానీ వీటిలో కూడా నువ్వు ప్యాసివ్గా బిహేవ్ చేస్తావు, నీ కంట్రోల్ని వదిలేస్తావు. ఎందుకు ట్రై చేయాలి? ట్రై చేసినా ఏం మారుతుంది? పాజిటివ్ రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? నేను అంత క్యాపబుల్ కాదు, పరిస్థితులు బాగోలేవు అనుకొని ఎఫర్ట్ పెట్టడం తగ్గించేస్తాం. మన మైండ్ సెట్, మోటివేషన్, మూడ్ అన్నీ ఒకే సెల్ఫ్ నుంచి వస్తాయి కదా. కొన్ని విషయాల్లో హెల్ప్లెస్నెస్ని, చేతకానితనాన్ని రెగ్యులర్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అది మిగతా ఏరియాస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. దీని మీద సైకాలజీలో రీసెర్చ్ కూడా జరిగింది. అందుకే మనం లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేస్తాం. ఎనర్జీ, మోటివేషన్ ఉండవు. ఏ విషయంలో సక్సెస్ అవ్వం. ఏ ఛాలెంజ్ ఫేస్ చేయాలన్నా భయపడతాం. నువ్వు న్యూస్ ఆన్ చేస్తే కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను అని అనుకుంటావు, కానీ నీ బ్రెయిన్ అన్కాన్షియస్గా దాన్ని ఛాలెంజ్లా ట్రీట్ చేస్తుంది. దీన్ని సాల్వ్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి, యాక్షన్ తీసుకోవాలి అని ఫీల్ అవుతుంది.
కానీ ఇక్కడ నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి నీ బ్రెయిన్ బ్లాక్ అయినట్టు ఫీల్ అవుతుంది, నీకు స్ట్రెస్ ఇస్తుంది. మీడియా ఇచ్చే నేరేటివ్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేసేలా ఏదో హోప్ ఇచ్చేలా ఉండదు. ఏం జరుగుతుంది, సొసైటీ ఎటుపోతుంది అని టెన్షన్ పెట్టి డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సొసైటీ ఎటుపోయినా నువ్వు చేసేది ఏమీ లేదు. నీ లైఫ్ ఎటు వెళ్తుంది అన్నది ముఖ్యం. నువ్వు మార్చలేని న్యూస్ని అవాయిడ్ చేయి. నీ ఎనర్జీస్ నువ్వు మార్చగలిగే విషయాలకి మాత్రమే డెడికేట్ చేయి. నీ పనులకే టైం సరిపోదు, ప్రపంచంలో గొడవలు నీకు ఎందుకు? న్యూస్ పూర్తిగా స్టాప్ చేయమని కాదు, కానీ నీకు ఏది యూజ్ అవుతుంది, ఏది అవ్వదు అని క్లారిటీ ఉండాలి. నీకు కావాల్సిన న్యూస్ని ఒక ఇంటెన్షన్తో సెలెక్టివ్గా చూడు, ప్రాబ్లం లేదు. కానీ మనం నెక్స్ట్ ఏ న్యూస్ చూడబోతున్నామో కూడా తెలియకుండా ఏది పడితే అది చూసేస్తాం. నువ్వు ఏది చూపిస్తే నేను అది చూసేస్తా అని ప్యాసివ్గా టీవీ వంక ఫోన్ల ముందు కూర్చుంటాం. ఇదే ప్రాబ్లం. అందుకే నీ సోర్సెస్ని జాగ్రత్తగా క్యూరేట్ చేయి. న్యూస్ ఎంతసేపు చూడాలో టైం లిమిట్ పెట్టుకో. బ్రేకింగ్ న్యూస్ చూడకు, యూస్లెస్ న్యూస్ని ఇగ్నోర్ చేయి. ఇంపార్టెంట్ అనిపిస్తేనే నేర్చుకో. ప్రతిసారి ఒక క్వశ్చన్ వేసుకో, నేను దీని మీద యాక్షన్ తీసుకోగలనా? ఆన్సర్ నో అయితే స్కిప్ చేయి. నువ్వు యాక్షన్ తీసుకోలేని ఇన్ఫర్మేషన్ అంతా నీ మైండ్లో జస్ట్ నాయిస్ అంతే. నువ్వు న్యూస్ని చూసుకోవాలి, అది నీ మీద వర్షంలా కురవకూడదు.